సంక్రాంతి కానుకగానైతే వీరి అకౌంట్ల ఖాతాలలోనైతే ఆసరా పింఛన్లకు మరియు చేతి పింఛన్లకు సంబంధించిన శుభవార్తనైతే రావడం అయితే జరిగింది. సో ఇన్ని జిల్లాల వారికైతే అమౌంట్ అనేది మీరు ఖాతాలోనైతే పడడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే అమౌంట్ అనేది పడుతుందో సో ఖచ్చితంగా వారు ఈకేవైసీ చేయించుకుంటేనే కొత్త పింఛన్లు పడతాయి అనేది పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో సంక్రాంతి కానుకగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికైతే ముందు చూపు అయితే చూసినట్టయితే తెలిసింది. సో దీనికి సంబంధించిన బయట నడుస్తున్న సోషల్ మీడియాలో నడుస్తున్న సంక్రాంతి కానుకగా పింఛన్లు అనేవి నిజంగా ఇస్తారా, లేకపోతే పింఛన్కి ఇంకెంత టైం పడుతుందో అనేది వీళ్ళైతే తీద్దాం. సో సంక్రాంతి కానుకగానైతే ఇస్తున్న పింఛన్లు అనేది దానిపైనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో కానీ దానిపైన అయితే ఎటువంటి అభిప్రాయం అనేది చూపడం లేదు. సో కొన్ని జిల్లాల వారికి అయితే అకౌంట్ల ద్వారా మరియు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ ఆసరా పింఛన్లకు సంబంధించిన వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు సంబంధించిన పడని వారికి పోయిన నెల పడని వారికి ఆ అకౌంట్లోనైతే ఆ డబ్బులు అనేవి పడుతున్నాయి. మరియు గత వారం 15 రోజులుగా విడుదలైన ఆసరా మరియు చేతి పింఛన్లకు సంబంధించిన ఈ డబ్బులు అనేవి చాలా జిల్లాల వారికి అయితే ఇంకనైతే పడలేవు. సో వారికి కూడా ఈ అమౌంట్ అనేది ఖాతాలను అయితే నిండుతున్నాయి. సో దీనికి సంబంధించిన సంక్రాంతి కానుక కూడా రానున్న 3 రోజులలోనైతే వీరికైతే అందజేయనున్నారు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.